నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సిఆర్సి సామాజిక సేవా సంస్థ ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సినీ దర్శకుడు వంశీ, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. రావులపాలెం జాతీయ రహదారిలో బాటసారుల దాహార్తిని తీర్చే విధంగా సిఆర్సి మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా వేసవి కాలంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి చేస్తున్న సిఆర్సి సభ్యులందరినీ ఆయన అభినందించారు. సిఆర్సి అధ్యక్షులు తాడి నాగమోహన్ రెడ్డి, కార్యదర్శి కర్రి అశోక్ రెడ్డిలు మాట్లాడుతూ ఉగాది సందర్భంగా 3 రోజుల పాటు నాటక పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ వీటిని చూసి ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటరెడ్డి, సినీ నటులు కోట శంకర్రావు, సిఆర్సి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మరి నాటక కళా పరిషత్ పేరుతో కళాకారులను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం ఒకటైతే, ఈ వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కూడా మజ్జిగ చలివేంద్రం మరి ఇప్పుడు కూడా టైంకి ఇక్కడ ఏర్పాటు చేయడం, దానికి ఎవరైతే మరి ఈ కళా పరిషత్ ఇచ్చేస్తున్నటువంటి అతిథులు ఉన్నారో వంశీ గారు కానీ, అదేవిధంగా కోట శంకర్రావు గారు కానీ, ఇటువంటి పెద్దలందరినీ పిలిచి మరి సిఆర్సి ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు, ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు, అలాగే రూప్ సభ్యులు ఉన్నటువంటి మరి వెంకటరెడ్డి గారు కానీ, అలాగే రావులపాలెం సర్పంచ్గా ఉన్నటువంటి మున్నెడ్డి గారు, అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏదేమైనా మరి మానవ సేవ అనేటువంటి ధర్మంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తున్నటువంటి సిఆర్సి సభ్యులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, మరి ఈ కళా పరిషత్ కూడా 3 రోజులు 8, 9, 10 రోజులు 8, 9, 10 జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మరి ఎంతో మంది ప్రేక్షకుల్ని ఆకర్షిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ముఖ్యంగా ఈ నాటకాలు అంతరించిపోతున్నటువంటి కళల్ని, ఈ నాటికల్ని మళ్ళీ ప్రోత్సహించడం, వారందరూ కూడా ఈ మూడు రోజులు కూడా పండుగ వాతావరణంలో మన తెలుగు ఈ యొక్క ఉగాదిని పురస్కరించుకుని చేస్తూ ఉంటారు. ఏదేమైనా ఈ కార్యక్రమాలు ప్రతినిత్యం చేస్తున్నటువంటి సిఆర్సి సభ్యులను పేరు పేరున అభినందించి తీసుకుంటారు. ధన్యవాదాలు. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఈ చలివేంద్రం ఓపెన్ చేసి అలాగే ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ఓపెన్ చేస్తున్నాం. ఈ వేసవికాలం బాగా ఎండలు ఎక్కువ పడుతున్నాయి. దాని మీద ఏంటంటే ఈ ప్రజలందరికీ వాళ్ళ చేత చలివేంద్రం ప్రతి సంవత్సరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సిఆర్సీలో ప్రతి సంవత్సరం గత 24 సంవత్సరాలాగే ఈ సంవత్సరం కూడా ఈ నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో, సిఆర్సీ ఆధ్వర్యంలో నాటక పోటీలు పెట్టడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా అందరూ ఈవినింగ్ వచ్చి వాటిని చూసి ఆనందించవలసింది. అందరికీ ముందుగా శ్రీకృష్ణనామ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన అతిథులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ నెల సిఆర్సీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గత 24 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న కాటన్ కళా పరిషత్ ఈ నెల 9, 10, 11 తారీఖుల్లో చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉగాదికి సంబంధించి ఈ నాటక కళా పరిషత్కి అందరూ ఇచ్చేస్తారని కోరుకుంటున్నాం.